అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ దినోత్సవంను పురస్కరించుకొని జర్నలిస్టులను సన్మానించిన ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు తలారి రాజేందర్ ముదిరాజ్. సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలం ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు తలారి రాజేందర్ ముదిరాజ్ హత్నూరా మండలంలోని జర్నలిస్టులను అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ దినోత్సవంను పురస్కరించుకొని హత్నూరా మండలం దౌలతాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హత్నూరా మండలంలోని జర్నలిస్టులను శాల్వాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన వంతుగా సన్మాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐజేయు జాతీయ కౌన్సిల్ మాజీ సభ్యులు అన్వర్ హుస్సేన్, సీనియర్ జర్నలిస్టులు ఆంజనేయులు గౌడ్, చింతాదుర్గయ్య, శ్రీహరి, ప్రతాప్, వేణుగౌడ్, రామస్వామి, పోషాగౌడ్, అబ్దుల్లా, వెంకటేశం గౌడ్, శ్రీశైలం, రమేష్ గౌడ్, జావిద్ గోపాల్, నగేష్, శ్రీనివాస్ శంకర్, కరీం, రమేష్, పోచయ్య, దస్తగిర్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. డే సందర్భంగా ప్రతి సంవత్సరం హత్నూరా మండల మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు చందాపూర్ గ్రామానికి చెందిన రాజేందర్ అన్న జర్నలిస్టులను గుర్తించి వృతాభక్తిగా ప్రతి సంవత్సరం సన్మానించడమే కాకుండా భోజనాన్ని ఏర్పాటు చేసి ఇప్పటిదాకా అన్వర్ అన్న చెప్పినట్టుగా నాయకులు ఎంతోమంది 27 సంవత్సరాల జీవిత కాలంలో ఎంతోమంది నాయకులకు వార్తలు రాసినాం, అధికారులకు వార్తలు రాసినాం, మంచిగా రాసినాం, చెడు రాసినాం. కానీ విలేకరులను గుర్తించి ప్రతి సంవత్సరం అన్న మన కోసం ఇలాంటి సన్మానాలు చేయడం మన జర్నలిస్టుల పక్షాన సదా రుణపడి ఉంటాం. అదే విషయం కాకుండా జర్నలిస్టుల స్థలాల కోసం కూడా అన్న మనకు గ్రామంలో అందరు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా మనకు నిర్భయంగా బహిరంగంగానే ఆయన మద్దతు ఇచ్చిండు. అందుకోసం తనకు ఎప్పుడు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. విలేకరుల పక్షాన అన్నగారు కూడా అవసరం పడదు మనము, అయినప్పటికీ మనల్ని ఎప్పుడు గుర్తిస్తూనే ఉంటాడు. మనం కూడా అన్నకు అవసరం పడ్డప్పుడు మనం కూడా సహకరించాల్సిందిగా అందరికి విజ్ఞప్తి చేస్తూ సెలవు. ఆ విలేకరులకు మరి ప్రతి సంవత్సరం తన విధిగా గుర్తుంచుకొని అందరికీ ఒక్క వేదికపైకి చేర్చి మనను గౌరవిస్తూ ఆయన కూడా ఒక మంచి గొప్ప మనసును చాటుకున్న ఎంపీటీసీల మండలం ఫోరం అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు రాజేందర్ అన్నకు నిజంగా నేను అభినందనలు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మనం కలవడం వల్ల ఇక్కడ మన పనుల వల్ల అందరం కూడా రకరకాలుగా ఉంటాం, వెళ్తూ ఉంటాం. మళ్ళీ ఆ బిజీలో ఉండడం వల్ల మన వృత్తిరీత్యా ఎప్పుడు కూడా ఇంతమంది ఒక చోట కలిసిన 2, 3, 10 మంది. కానీ ఇక్కడ ఈ సమయానికి వచ్చేసరికి ఒక్కరు కూడా ఆబ్సెంట్ కాకుండా అందరం కలుస్తాం. కలవడం వల్ల ఇక ఏదో చర్చ నడుస్తుంది. కానీ ఇప్పుడు అన్న పెట్టడం వల్ల మనకు మేలైతుంది తప్ప కీడైతే లేదు. కాబట్టి ఈ సందర్భంగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు మీరు చేయాల్సింది ఒకటి, దీంతో పాటు మీరు ఇప్పుడు అధికారం ఉన్నది, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మా విలేకరులు అందరికీ అంటే అక్రెడిటేషన్తో పాటు నాన్ అక్రెడిటేషన్ ఉన్న వారికి మీరు మాకు స్థలం ఇప్పించగలిగితే మీకు అవుట్ రేట్గా ఉండి ఏ దానికైనా సిద్ధంగా ఉంటాం, నిర్మోహమాటం లేకుండా చెప్తున్నాం. కాబట్టి అది ఒక్కటి చేయాలి. అంటే ఎమ్మెల్యే గారిని మీ లీడర్ను కలుపుకొని చేయాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఇలాగే మీ అంతా కూడా మంచిగా మీకు దేవుడు మాకు చేస్తున్నాం కాబట్టి ఐశ్వర్యాలు ఆరోగ్యం ఇవ్వాలని మా అందరి జర్నలిస్టుల తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సన్మాన కార్యక్రమం పెట్టి జర్నలిస్టులందరినీ ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్న అన్న ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు రాజేందర్ అన్నకు జర్నలిస్టులందరి పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాత్రింబవలు తేడా లేకుండా నిత్యం ప్రజా కష్ట సుఖాలను పత్రికా రూపంగా వాళ్ళ వార్తల రూపకంగా బయటికి వ్యక్తపరుస్తున్న జర్నలిస్టులు కుటుంబాన్ని పక్కన పెట్టి కూడా ప్రజలే కుటుంబంగా భావించి నిత్యం వారి కష్ట సుఖాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న జర్నలిస్టులను ఈరోజు
నిజంగా గుర్తించడం, వారికి ఈ సన్మాన కార్యక్రమం చేపట్టడం రాజేందర్ అన్న నిజంగా మనం అందరం గర్వించాల్సిన విషయం. ఎంతో మందిని చూస్తూ ఉన్నాం సమాజంలో, ఏ కింది స్థాయి నుంచి ఉన్నత శిఖరానికి ఓ వ్యక్తి ఎదగడంలో జర్నలిస్టుల పాత్ర కీలకం. అలాంటి జర్నలిస్టులకు అనేక సందర్భాలలో ఆర్థికంగా కావచ్చు, లేకపోతే భౌతికంగా కావచ్చు, అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా వారి వృత్తిని వాళ్ళు కొనసాగిస్తున్నారు. అలాంటి వ్యక్తులను మనం గుర్తించాలి. వారికి తృణమో ప్రణమో మనం ఓ చిన్న కార్యక్రమం చేపట్టాలి. వాళ్ళ పనితనాన్ని మనం గుర్తించి అభినందించాలన్న ఉద్దేశంతో ఈరోజు రాజేందర్ అన్న చేపట్టిన కార్యక్రమం బృహత్తర కార్యక్రమం. ఇది వాస్తవానికి ఎక్కడ కూడా జరగకపోవచ్చు. ఈరోజు మనం యూట్యూబ్లలో చూస్తూ ఉన్నాం, ప్రచార మాధ్యమాలలో చూస్తూ ఉన్నాం, ఎక్కడ కూడా మనం చూసిన సందర్భాలు కనిపిస్తలేవు. కానీ మన మండలంలో మనలో ఒకరిగా ఎప్పుడు కలిసిమెలిసి ఉంటూ జర్నలిస్టులకు చేదోడు వాదోడుగా ఉంటూ మనల్ని ఓ ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్న అన్నకు మనం అందరం రుణపడి ఉండాలి. ఆయన కష్ట సుఖాలలో కూడా మన వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. రూపం అయితే కావాలి కదా. సర్పంచ్ రాజ్యసభ పంపిస్తాడు. చాలా అది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేయాలని చెప్పి చెప్పి నేనే వెనకాల మొత్తం లేట్ అయిపోయింది కాబట్టి ఈరోజు అంతే కదా. హలో అదే ఫోన్ కదా విలేకరుగా సన్మానించింది ఒకే ఒక నాయకుడు అంటే మన మండలంలో నాకు విలేకరుగా సన్మానించింది రాజేందర్ అన్ననే. విలేకరుల కోసానికి ఆయన చేస్తున్న కృషి బయటపడకుండా మనసులో విలేకరుల పట్ల ఆయనకు అంకిత భావం చాలా ఉంటుంది. రాజకీయ నాయకులు విలేకరుల అవసరాల కోసం వాడుకుంటారు కానీ తర్వాత అవన్నీ గుర్తు చేయరు. రాజకీయం అవసరం లేకపోయినా కానీ విలేకరులకు సంక్షేమం కోసం కానీ అవసరాల కోసం గుర్తించి ఇంతమంది లీడర్లు మండలంలో మన నాయకులు ఉన్నారు. కానీ ఎవరికి రాని ఆలోచన వచ్చినా కానీ అమలు చేసే ఆలోచన వాళ్ళకి లేదు. కానీ అన్న ఆలోచన చేసిండు, అమలు చేసిండు. ఈ సందర్భంగా మన విలేకరులు అందరి తరఫు నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నారు రాజేంద్ర. భవిష్యత్తులో కూడా ఆయన అభిమానం మన మీద అట్లా ఉండాలి, మన అభిమానం కూడా ఆయనకు అట్లా ఉండాలి. ఆయన ఈరోజు సన్మానం చేయకపోయినా ఎందుకు చేయాలి అనటం అవసరం లేదు ఆయనకు. ఆయనకు రాజకీయ భవిష్యత్తు, ఆయన రాజకీయ అవసరాలు కూడా లేవు. విలేకరులకు చేయాలి, ఆయన చేస్తున్న రాజకీయం ముందుకు వస్తాను కాదు. రాజకీయాల అవసరం లేకపోయినా ఆయన బిజినెస్ ఆయన కాబట్టి ఒక మంచి ఉద్దేశంతో చేసింది కాబట్టి భవిష్యత్తులో మనకు ఏం అవసరం వచ్చినా రాజన్నకు మనం అండగా ఉండాలని కోరుకుంటున్నాం. కొన్నిసార్లు విలేకరుల పక్షాన నిలబడాల్సి వస్తే రాజకీయ జీవితాన్ని కూడా పన్నంగా పెట్టింది కానీ విలేకరులకు ఎదురుగా అడుగు స్టెప్ తీసుకోలేడు. విలేకరుల పక్షాన్ని ఉన్నాడు. ఆయన రాజకీయానికి ఇబ్బంది కలిగినా కానీ విలేకరుల పక్షాన్ని ఉన్నాడు కానీ ఎప్పుడు పక్కకు తప్పుకోలేడు. కాబట్టి ఈ సందర్భంగా రాజన్నకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంకా మాట్లాడుతూ